వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. భారతదేశంలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందించారని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యురాలు మేరీ కమలమ్మ అన్నారు. రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ నిర్వహించారు. రాజ్యాంగం అమలు జరిగిన రోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా సమావేశం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యురాలు మేరీ కమలమ్మ మాట్లాడుతూ భారతదేశంలో వెనుకబడిన షెడ్యూల్ తెగలలో వెనుకబాటుతనాన్ని రూపుమాపి వారి హక్కుల పరిరక్షణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచారని అన్నారు. ఈరోజు అణగారిన వర్గాలు ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నాయంటే అది రాజ్యాంగం అందించిన స్ఫూర్తే అని అన్నారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ లీలా శిరీష, కత్తెర దేవదాస్, రాగుల రాములు, రాగుల జగన్, రెడ్డిమల శ్రీనివాస్, నాలుక సత్యం, నాంపెల్లి, మేకల కమలాకర్, పలు ఉద్యోగ ఉపాధ్యాయ స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్క అంశము ఈ రాజ్యాంగంలో పొందుపరచబడింది. మనకు మాట్లాడే హక్కు కానీ ఆర్టికల్ 17, ఆర్టికల్ 16, ఆర్టికల్ 14 అస్పృశ్యతను గురించి చెప్తుంది. ఆర్టికల్ 17 ఈక్వాలిటీని గురించి చెప్తుంది. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 16(4)(a) రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 16(4)(b) బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి చెప్తుంది. అంత మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక షెడ్యూల్ కులాల మాత్రమే ఈరోజు ఓన్ చేసుకున్నట్లుగా ఉంది, మన నాయకుడుగా చూపించబడుతున్నాడు. కానీ రాజ్యాంగం రచించేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఆయన దృష్టిలోకి తీసుకొని ఎక్కడైతే ఇన్ఈక్వాలిటీ ఉందో, అంటే సమాజంలో ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో ఈ అసమానతలన్నీ కూడా సమానత్వంలోకి రావడానికి కావలసినటువంటి వెసులుబాట్లు రాజ్యాంగంలో పొందుపరిచినాడు. ఈ రోజు వచ్చేటువంటి రిజర్వేషన్స్ ఏవైనా కానివ్వండి, రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్, రిజర్వేషన్స్ ఫర్ బీసీస్, రిజర్వేషన్స్ ఫర్ మైనారిటీస్, రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఏదైనా తీసుకోనండి, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ఈరోజు వెనుకబాటు కలిగినటువంటి ప్రతి సొసైటీకి, it may be scheduled caste, it may be scheduled tribe, it may be BC, it may be minority, it may be women. Whatever the reservations we are getting from the government is due to this constitution. ఎవరు ఏం భిక్షంగా ఇవ్వటం లేదు. కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు అందరికీ తెలుసు. మన ఇక్కడ స్పీకర్స్ లో కూడా వాళ్ళు చెప్తా వచ్చినారు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకు గురైనారు అనేటువంటిది. తన బాల్యంలో చాలా అస్పృశ్యతకు గురైనటువంటి సందర్భాలు, ఈ అస్పృశ్యతను ఫేస్ చేస్తూ కూడా ఆయన భారతదేశం నుంచి మరి అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఎన్నో చదువులు చదివి ఎన్నో డిగ్రీలు సంపాదించినప్పటికీ కూడా భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మరి ఉన్నత ఉద్యోగం చేసుకున్నప్పటికీ కూడా అస్పృశ్యతకు లోనైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ గమనించినప్పుడు తప్పనిసరిగా మరి వారు ఏమాత్రమో భయపడడం కానీ మరి ఎటువంటి వెనక తిరిగి చూడడం కానీ చేయకుండా ముందుకు వెళ్తూ మరి ఈరోజు భారతదేశము గర్వించదగ్గ, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి 7 మంది మరి ఇంటెలిజెంట్ నాలెడ్జబుల్ పర్సన్స్ లో ఈయన ఒకరుగా ఉండడమే కాకుండా ఆయన 125th సెలబ్రేషన్స్ లో యూనియన్ లో మరి ఆయన బర్త్డేని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఆర్టికల్స్ అవి మరలా
ఈ పరిపాలకులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ సరి అయిన విధానంలో ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేటువంటి ఒక ఆలోచనతో కాన్స్టిట్యూషన్లోనే ఇంకొక ఆర్టికల్ పొందుపరిచినారు. ఆ ఆర్టికల్ నంబర్ 338. ఈరోజు నేను మీ ముందు రానంటే ఆ ఆర్టికల్ యొక్క రిజల్ట్స్ దాని ఫలితమే ఈరోజు ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా నేను ముందున్నాను. ఈ ఎస్సీ కమిషన్ డ్యూటీ అంటే టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్. ఆ రోజుల్లో అస్పృశ్యతకు లోనై ఎన్నో చాలా అసమానతలు లోనై అధ్వాన్నత పరిస్థితిలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు, అస్పృశ్యతకు లోనై ఉన్నటువంటి ఆ కులాలను ముందుకు తీసుకురావడానికి తను సొంతంగా ఎట్లాంటి పరిస్థితులు వెళ్ళాడో అలాంటి పరిస్థితులు రానటువంటి తరాలకు రాకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్స్ లో రిజర్వేషన్స్ ఉంచడమే కాకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంత దృష్టి దిస్ కమిషన్ ఇస్ నాట్ ఈజీ, అంత సులభమైన కమిషన్ కాదు. ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ పవర్స్, చాలా పవర్స్ పెట్టాడు దాంట్లో. కానీ ఇంకా కొన్ని పవర్స్ కూడా ఉండవలసింది ఆ రోజుల్లో. కానీ ఇచ్చినటువంటి పవర్స్ ఏ ప్రాంతం నుంచైనా ఎవరినైనా కానీ హీరింగ్ చేసేటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులకు సంబంధించి భద్రత కల్పించాలని కోరుతూ కౌన్సిలర్ రాగుల జగన్ ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యురాలు మేరీ కమలమ్మకు వినతి పత్రం అందజేశారు. కార్మికుల రక్షణ కోసం చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. మరి ఈ రోజు కనుక అమల్లోకి వచ్చిన రోజు, ఈ రోజును పురస్కరించుకొని గౌరవ జాతీయ ఎస్సీ కమిషన్ గౌరవ సభ్యురాలు కమలమ్మ గారు ఈ సిరిసిల్ల రావడం జరిగింది. ఆమె నోటీసులో సిరిసిల్ల మున్సిపాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆమె నోటీసులో పెట్టడం జరిగింది. ఎందుకనంటే సిరిసిల్ల మున్సిపాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద 300 మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి భద్రత లేదు. నైట్లో ఒక 50 మంది తెల్లం దాకా రోడ్లు నూపుతూ ఉన్నారు. దబ్బన వాళ్ళకు ఏదైనా ఒకటి యాక్సిడెంట్ అయ్యి మరణిస్తే ఎలాంటి మున్సిపాల్ నుండి జిమ్మదారు లేకుండా అయిపోయింది, ఎలాంటి భద్రత లేకుండా అయిపోయింది. కనుక అందుకే వారిపైన వారికి భద్రత కల్పించేటువంటి ఆలోచనతోని గౌరవ సభ్యురాలకు లెటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకనంటే యాక్సిడెంట్ల నైట్ల రోడ్డు ఊడవంగా యాక్సిడెంట్లో చనిపోతే వారికి మున్సిపాల్ నుండి 10 లక్షల రూపాయలు ఎస్గ్రేస్ ఇవ్వాలని మా నోటీసులో డిమాండ్లో పెట్టడం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు కూడా 2 దఫాలుగా హైదరాబాద్ సిడిఎంఏ గారు ప్రబోధనలు పంపమని చెప్పడం జరిగింది. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించిన వార్డులలో సర్వే చేసి దాని మీద నివేదిక, దాని మీద ఎస్టిమేట్ రూపంగా పంపడం జరిగింది. ఆ డబ్బులు కూడా రావడం లేదు. ఆ విషయాన్ని కూడా మేడం గారు నోటీసులో పెట్టడం జరిగింది. అందుకే ఇవాళ మున్సిపల్లో చేసేటువంటి లేబర్ ఎవరైతే అంతా ఎస్సీలు కనుక వారికి న్యాయం జరిగే విధంగా కమిషన్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మేడం గారికి వివరణ ఇవ్వడం జరిగింది. బీడీ కార్మికులు హక్కుల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు విఠల్ రాజ్ కోరారు. శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ జనరల్ కౌన్సిల్ సమావేశాల గోడప్రతులను ఆవిష్కరించారు. శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు గొట్టె రుక్మిణి మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు డిసెంబర్ 11, 12 రోజుల్లో వేములవాడలో జరిగే కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, కళ, లక్ష్మి, రాజేశ్వరి, లత, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టీయు శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా డిసెంబర్ 11, 12 2 రోజులు వేములవాడలో మేము జనరల్ కౌన్సిల్ జరుపుతున్నాము. ఈ జనరల్ కౌన్సిల్ సందర్భంగా ఈ యొక్క పోస్టరు అట్లాగే కరపత్రము రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు, విద్యార్థులకు,
మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కార్మికులు గత చాలా సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి గవర్నమెంట్ ఇష్యూ చేసిన 41 జీవోను అమలు చేయడం లేదు. దానికి 81 జీవో అబియన్స్ జీవో తీసుకొచ్చి దాన్ని అమలు జరగకుండా పెట్టడం జరిగింది. అట్లాగే దీంట్లో ఈ పరిశ్రమలో ప్రధానంగా ముడి సరుకులు కార్మికులతో కొనిపించడం అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ బీడీ ఇండస్ట్రీలో ముడి సరుకులు కార్మికులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఎత్తివేయాల. అట్లాగే ఏదైతే ఉర్రె గుర్తు జీవో ఏదైతే తీసుకొచ్చారో ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని 85% దాని మీద ప్రింట్ చేయాలని చెప్పేసి దానివల్ల కార్మికులు పని దినాలు మొత్తం కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే 10 రోజులు 12 రోజులు 13 రోజులు పని దొరుకుతున్నది. కాబట్టి ఈ మొత్తాన్ని ఈ కార్మిక వ్యతిరేక జీవోలు ఏవైతే వచ్చినాయో ఇవన్నిటిని కూడా వ్యతిరేకిస్తున్నాం. డిసెంబర్ 11, 12 తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ జరిగేటువంటి సందర్భంలో పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికుల కష్టాలు నష్టాలు ఏమిటనేది ఆ సదస్సులో అనేక అంశాలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఇవాళ బీడీ కార్మికులకు జరుగుతున్నటువంటి దోపిడీ విధానాన్ని కూడా దాన్ని రూపుమార్చడం కోసం కూడా మరి కార్మికులందరూ కూడా సమిష్టిగా మరి ఉద్యమించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎటువైన బీడీ కార్మికులనే చూడవలసినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ మరి అందరూ కూడా ఈ వేములవాడలో జరిగేటువంటి రాష్ట్ర జనరల్ కౌన్సిల్కి కూడా మరి విద్యార్థులు మేధావులు మరి కార్మికులు కర్షకులు అందరూ కూడా మరి సంసిద్ధమై ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి అందరికీ మా శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ నుండి పిలుపునిస్తారు. సిరిసిల్ల పట్టణంలో శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైన క్రమంలో వస్తున్న ఆరోపణలపై నిజాలు నిర్ధారణ అయ్యే వరకు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. చర్యలు తీసుకుని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన స్థలాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గజబింక చందు, కోడం ఆనంద్ బాబు, గజల సదానందం, గుండెల్లి వేణు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 2 ఎకరాల వరకు శ్మశాన వాటికు స్థలం కేటాయించడం జరిగింది. అందులో భాగంగా అప్పటి తేజ్ విద్యాసాగరరావు గారు కూడా వచ్చి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కొద్దిగా వర్క్ కూడా చేయడం జరిగింది. అదే అనివార్య కారణం వల్ల వర్క్ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ 40 లక్షల రూపాయల ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ వర్క్ మొదలైంది. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే ఒక 10 రోజుల జిల్లా మాట్లాడండి. సరే అట్లే దీంట్లో ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజు పేపర్లు వస్తుంది. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు కూడా మాకు ఏం అర్థం కావాలి. ఇక్కడనే స్థానిక కలెక్టరేట్ ఉండి ఇంత పెద్ద న్యూస్ వచ్చినా మరి ఎవరు స్పందించకపోతే ప్రజావసరం ఎవరు స్పందిస్తారు? కాబట్టి మీరు యుద్ధ ప్రాంతంలో చర్య తీసుకోండి. రేపు ఆదివారం ఉంది, మండే వరకు ఖచ్చితంగా తీసుకుంటారు. అప్పటి స్థానిక కౌన్సిల్ వారు తీర్మానం చేసి మన హిందూ శ్మశాన వాటి కోసం దాదాపుగా 2 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. దాన్ని సిహెచ్ విద్యాసాగరరావు కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కొన్ని పనులు దానిలో భాగంగా కొన్ని సిమెంట్ వర్క్ కూడా చేయడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆ శ్మశాన వాటిక నిర్మాణం జరిగిపోయింది. మొన్న మన మంత్రివర్యులు ఒక 40 లక్షల రూపాయలు కేటాయించి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం పని మొదలు పెట్టమని చెప్పారు. కానీ ఆ పనులతో ఈరోజు పని చేయడం మొదలుపెట్టడం జరిగింది. కానీ అది సంతోషమే. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ సుమారు 2 ఎకరాలు ఉన్న జాగను ఇప్పుడు చూస్తే సుమారు ఒక 14-15 గుంటలు మాత్రమే దాన్ని హద్దుగా తీసుకొని ఈరోజు మన హిందూ శ్మశాన నిర్మించడం జరుగుతుంది. దీనిలో భాగంగా అందులో మన స్థానిక కౌన్సిలర్ కూడా అక్కడ మరి పనిని ఆపజేయాలని చెప్పేసి అసలు అక్కడ మన శ్మశాన వాటికి కేటాయించిన స్థలం ఎంత, దాని హద్దులు ఏందో పూర్తిగా నిర్ణయం చేసిన తర్వాతనే పని మొదలడం మొన్నటి నుంచి అన్ని పేపర్లో కూడా రావడం జరుగుతుంది. కానీ మరి ఇక్కడ ఉన్న పాలకవర్గం కావచ్చు, మన మున్సిపల్ కమిషనర్ కావచ్చు, దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అందులో భాగంగా మేము ఈరోజు మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి అలానే జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇచ్చేసి అక్కడ పనిని ఆపి దాని హద్దులేంటి, మరి శ్మశాన వాటికి కేటాయించిన స్థలం ఎంతనో పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అలా ఇయ్యని పక్షంలో మా భారతీయ జనతా పార్టీ నుంచి ఇది పెద్ద ఉద్యమం చేసినా సరే హిందూ శ్మశాన వాటికకు ఉన్న ఎంత జాగా మొత్తం ఈ సిరిసిల్ల ప్రజలకే చెందే విధంగా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి.
లేని పక్షంలో సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థలాన్ని ఇదే విధంగా అక్రమకట్టడం ఇట్లా నడిపినట్టయితే ఈ ఒక ఉద్యమం లెక్క తయారు చేసి ఆ స్థలాన్ని కాపాడేంత వరకు ఉద్యమం పెద్ద ఎత్తున జరుపుతామని చెప్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు దీని మీద వెంబడే చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. వెంబడే తక్షణమే చర్య తీసుకోవాలని పార్టీ. పట్టణంలోని సుందరయ్య నగర్ ప్రసన్నాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు స్థానిక కౌన్సిలర్ బత్తుల వనజ రమేష్ దంపతుల ఆధ్వర్యంలో ఆలయంలో హోమయజ్ఞం ఆంజనేయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత క్యూబా దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతి విప్లవోద్యమాలకు తీరని లోటని ఎంసీఐటిఈ జిల్లా కార్యదర్శి చౌటపల్లి వేణుగోపాల్ అన్నారు. పార్టీ కార్యాలయంలో క్యాస్ట్రో మృతి పట్ల జిల్లా కమిటీ సంతాపం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాలకు క్యాస్ట్రో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సామ్రాజ్యవాదుల దోపిడీకి తిరుగుబాటే సమాధానం అని చెప్పిన క్యాస్ట్రో మృతి విప్లవోద్యమాలకు తీరని లోటు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. సంతాప సమావేశంలో శ్రీహరి, సత్యం, రవి, వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గాన్ని నిర్మించారు. జిల్లా అధ్యక్షులుగా అక్కెనపల్లి వినోద్, ప్రధాన కార్యదర్శిగా వడ్నాల శ్రీనివాస్లను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు వారికి నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వినోద్, శ్రీనివాస్లు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదుల్లా మల్లేశం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. సమావేశంలో సదుల్లా మల్లేశం మాట్లాడుతూ జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని నూతన కమిటీని కోరారు. అధ్యక్షుడిగా చందనగిరి గోపాల్, ఉపాధ్యక్షులు గడ్డం రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వర్దవెల్లి స్వామిగౌడ్, కార్యదర్శులుగా గజ్జల సత్తయ్య, ఎండి అబ్దుల్, నవీన్, మార్పాడి దేవరాజ్, లింగంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్, మధుకర్, కోశాధికారిగా సామల వెంకటేశం, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులుగా సాకలి రమేష్, వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులుగా పొత్తూరి మల్లేశంలను ఎన్నుకున్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చేలా చూడాలని కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు మేరీ కమలమ్మకు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిట్టల దేవరాజు, ఆజ్మీరా బీకు నాయకు వినతి పత్రం అందజేశారు. తమ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమోదించిన రోజు కాబట్టి ఇక్కడికి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులైన కమలమ్మ గారు ఇచ్చేసిన సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల కోసం నిరంతరంగా శ్రమిస్తున్న ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇటువంటి వేడుకలు ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించాలని వేడుకలు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘంగా గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే
మేము గుర్తింపు కోసం రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా మరి ఇది ఒక కుల సంఘంగా భావించి వాళ్ళు తిరస్కరించడం అనేది శోచనీయం. ఎందుకంటే మేము ఎస్సీ ఎస్టీలుగా యాజ్ పర్ రూల్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లలో ఉద్యోగాలు పొందుకున్నప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఈ పాలక వర్గాలు నిరాకరిస్తున్నాయో ఆ విషయం గురించి మేము కమిషన్ సభ్యురాలకి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది కుల సంఘంగా కాదు, మేము రాజ్యాంగబద్ధమైనటువంటి విధానంలో ఉద్యోగాలు పొందుకున్నాం కాబట్టి అదే ఉద్దేశంతో మేము మా యొక్క సంఘానికి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు రాజ్యాంగం అమలుపరిచినటువంటి దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా వచ్చే సంవత్సరం నుండి జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఏవైతే 342 జీవోను సరిగ్గా అమలు చేస్తూ 25669 అనేటువంటి మెమోను రద్దు చేస్తూ మరి మాకు ఉన్నత చదువులకు అవకాశం కల్పించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ప్రకారమే మాకు పదోన్నతులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేడం గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.